హాయ్. కాలానుగుణంగా రవాణా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. ఒంటెలు, గుర్రాల మొదలు విమానాల దాకా రవాణా వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇప్పుడు మరింత అత్యాధునికత సంతరించుకుంటోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం వెళ్లేలా రవాణా సాధనాలు తయారవుతున్నాయి. అలాంటి వాటిలో ముందుంది హైపర్లూప్ వ్యవస్థ. భవిష్యత్ రవాణా వ్యవస్థగా దీన్ని చెప్పుకుంటున్నారు. అసలేంటి హైపర్లూప్? దీనివల్ల ఉపయోగాలేంటి? ఇది ఆచరణ సాధ్యమేనా? లాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం వెళ్ళగలిగేలా రూపుదిద్దుకుంటున్న రవాణా వ్యవస్థే హైపర్లూప్. ఇందులో గంటకు 1200 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని అంచనా, పైగా కాలుష్యరహితం. హైపర్లూప్ అనేది అత్యాధునిక రవాణా వ్యవస్థ. ఇది శూన్యంలో పనిచేస్తుంది. అంటే భూ గురుత్వాకర్షణ శక్తి లేని విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వాక్యూమ్ టన్నెల్స్లో క్యాప్సూల్స్ను అమర్చి ట్రాన్స్పోర్ట్కు వినియోగిస్తారు. ఇవి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ద్వారా ప్రయాణిస్తాయి. సొరంగం లాంటి వాక్యూమ్ టన్నెల్స్లో క్యాప్సూల్స్ను అయస్కాంతాల ద్వారా తేలియాడేలా చేస్తారు. శూన్య వాతావరణ పరిస్థితిని క్రియేట్ చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితోనే వేగంగా క్యాప్సూల్స్ ప్రయాణిస్తాయి. హైపర్లూప్ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది. అయితే దీన్ని ఒక్కసారి పట్టాలెక్కించగలిగితే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అసలు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. హైపర్లూప్ రవాణా వ్యవస్థలో సొరంగాల లాంటి ట్యూబ్స్ లేదా వాక్యూమ్ చాలా కీలకం. ఇవి ఎయిర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. ఈ ట్యూబ్స్లో రైలు పట్టాల లాంటివి ఉండవు. క్యాప్సూల్స్ను బలమైన మ్యాగ్నెట్ ద్వారా తేలియాడేలా చేస్తారు. అప్పుడు చిన్నపాటి పీడనం కలిగించిన క్యాప్సూల్ వేగంగా వెళ్ళగలుగుతుంది. రవాణా ప్రారంభంలో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ద్వారా క్యాప్సూల్స్ను నిర్దిష్ట వేగానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత తక్కువ శక్తి కలిగించడం ద్వారా క్యాప్సూల్ వేగంగా దూసుకెళ్లగలదు. దీనికి పెట్రోల్, డీజిల్ లాంటి ప్రత్యేక ఇంధనం అవసరం లేదు. సూర్యశక్తి ద్వారా నడుస్తుంది. ప్రస్తుతం పలు దేశాల్లో ఉన్న బుల్లెట్ ట్రైన్స్ అత్యంత వేగంగా వెళ్ళగలుగుతున్నాయి. అయితే ఈ హైపర్లూప్ సిస్టమ్ సక్సెస్ అయితే రవాణా రంగం రూపురేఖలే మారిపోతాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇటీవల చైనా 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బుల్లెట్ ట్రైన్ను పరీక్షించింది. ఇప్పటి వరకు బుల్లెట్ రైళ్లే గరిష్ట వేగంతో ప్రయాణించే రవాణా సాధనాలు. అయితే హైపర్లూప్ ద్వారా ఇంతకు మించిన వేగంతో ప్రయాణించే వీలుంటుంది. దీని ద్వారా గరిష్టంగా 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అంచనా. అదే జరిగితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 30 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య 570 కిలోమీటర్ల దూరం ఉంది. దీన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇక పూణే, ముంబై మధ్య 150 కిలోమీటర్లు ఉండగా కేవలం 15 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. ఇది హైపర్లూప్ సత్తా. హైపర్లూప్ వ్యవస్థ రవాణా రంగాన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. అందుకే దీనిపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థలు కాలుష్య కారకాలు. ఇప్పుడిప్పుడే విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. హైపర్లూప్ పూర్తిగా కాలుష్యరహితం. సౌరశక్తిని, విండ్ ఎనర్జీని వాడుకోవడం ద్వారా ఈ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ లాంటి కాలుష్య కారకాలు విడుదల కావు. కాబట్టి పర్యావరణ హితమని చెప్పవచ్చు. రైళ్లు, విమానాల కంటే తక్కువ శక్తితో హైపర్లూప్ నడుస్తుంది. కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వాక్యూమ్ ట్యూబ్లో పనిచేస్తుంది కాబట్టి గాలి, నీరు, ఎండ, భూకంపాలు, తుఫానులు లాంటి వాతావరణ మార్పులు దీనిపై ప్రభావం చూపించవు. మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రయాణం సురక్షితం అని చెప్పొచ్చు. మరి హైపర్లూప్ వల్ల అన్ని ఉపయోగాలేనా అనే సందేహం రావచ్చు. కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీన్ని రూపొందించడం అంత ఈజీ కాదు. హైపర్లూప్ రవాణా వ్యవస్థను రూపొందించడం కత్తి మీద సాము అని చెప్పొచ్చు. మొదట్లో దీన్ని నిర్మాణానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ దూరానికి దాదాపు 300 నుంచి 400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. పైగా టన్నెల్స్ నిర్మించేందుకు పెద్ద ఎత్తున భూమి అవసరం. అత్యధిక జనసాంద్రత కలిగిన మన భారతీయ నగరాలు, పట్టణాల్లో ఈ వ్యవస్థను రూపొందించడం చాలా కష్టం అనే అభిప్రాయం ఉంది. ఒకవేళ దీన్ని సాకారం చేసినా 1200 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్స్లో ప్రయాణించేటప్పుడు శూన్య వాతావరణ ప్రభావం శరీరంపై చూపించే అవకాశం ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. హైపర్లూప్ కోసం అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అనేక జాగ్రత్తలు అవసరం. మన దేశంలో హైపర్లూప్ వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వాలతో పాటు పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో ఐఐటి మద్రాస్ ముందుంది. ఇటీవల హైపర్లూప్ టెస్టింగ్ ట్రాక్ను తాము రూపొందించినట్లు చెన్నై ఐఐటి ఇటీవల ప్రకటించింది. ఇండియన్ రైల్వే సహకారంతో 422 మీటర్ల టెస్ట్ ట్రాక్ ఇప్పటికే రెడీ అయింది. దీన్ని రూపొందించేందుకు ఎల్ఎన్టీ, మిట్టల్ గ్రూప్, హిండాల్కో ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు కూడా సహకారం అందించాయి. త్వరలోనే ఈ ట్రాక్పై టెస్టింగ్ జరగనుంది.
ఇది సక్సెస్ అయితే పూర్తి స్థాయిలో హైపర్లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ముంబై పుణె మధ్య హైపర్లూప్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వర్జిన్ గ్రూప్ ముందుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. అంతకుముందు అమరావతి విజయవాడ మధ్య హైపర్లూప్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో కూడా వర్జిన్ గ్రూప్ డీల్ కుదుర్చుకుంది. మరోవైపు చెన్నై బెంగళూరు మధ్య కూడా హైపర్లూప్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. హైపర్లూప్ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైందనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే సంచలనాల సృష్టికర్తగా పేరొందిన ఎలాన్ మస్కే దీనికి ఆద్యుడు. హైపర్లూప్ కాన్సెప్ట్ను స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2013లో పరిచయం చేశారు. ఆయన హైపర్లూప్ ఆల్ఫా పేరుతో ఒక శ్వేతపత్రాన్ని అప్పట్లో విడుదల చేశారు. వాక్యూమ్ ట్యూబ్లో అత్యధిక వేగంతో ప్రయాణించే క్యాప్సూల్స్ ద్వారా వెళ్ళగలిగే ఐడియాను వివరించారు. రైళ్లు విమానాల కన్నా వేగంగా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో వెళ్ళగలిగేలా ఈ సిస్టమ్ను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం దీని జోలికి పోలేదు. వర్జిన్ లాంటి కంపెనీలు ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకు వాణిజ్యపరంగా ఏదీ పూర్తి స్థాయిలో దీన్ని పట్టాలెక్కించలేదు. ఇప్పటికీ పలు ప్రాజెక్టులు ప్రయోగ దశలోనే ఉన్నాయి. హైపర్లూప్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రయోగాలు పలు దేశాల్లో జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన వర్జిన్ గ్రూప్ హైపర్లూప్ ప్రాజెక్టులో విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. 2020లో హైపర్లూప్ సిస్టమ్ను విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులు సురక్షితంగా వెళ్ళగలిగారని తెలిపింది. వాణిజ్యపరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోయినా పలు దేశాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఒప్పందాలు చేసుకుంది. నెదర్లాండ్స్కు చెందిన హార్డ్ హైపర్లూప్ కంపెనీ హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధికి ప్రయత్నిస్తోంది. యుఏఈ కూడా అబుదాబి, దుబాయ్ మధ్య హైపర్లూప్ రవాణా కోసం ప్రయత్నిస్తోంది. కేవలం 12 నిమిషాల్లోనే ఈ నగరాల మధ్య ప్రయాణించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. హైపర్లూప్ సిస్టమ్ భవిష్యత్తులో రవాణా రంగాన్ని పూర్తిగా మార్చే టెక్నాలజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇది ప్రయోగ దశలోనే ఉండిపోయింది. ఇప్పటికీ వాణిజ్యపరంగా వినియోగంలోకి రాలేకపోయింది. క్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న వ్యవస్థే ఇందుకు కారణం. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పెట్టుబడుల సవాళ్లను హైపర్లూప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది సక్సెస్ అయితే మాత్రం రవాణా రంగంలో పెద్ద విప్లవమే అని చెప్పొచ్చు. పలు నగరాల మధ్య ప్రయాణించే సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.